వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్. దావోస్లో రేవంత్తో మెగాస్టార్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా అసలు తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహం ఏంటి మెగాస్టార్ విషయంలో అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి మనం ఈ రోజున డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే మెగాస్టార్ విషయంలో రేవంత్ రెడ్డి చాలా సోబర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటీవల కాలం. ఇప్పుడు ఈరోజు దావోస్‌లోనే కాదు, మొన్న మనం చూసినట్లయితే గత నెల రోజుల క్రితం ఆయన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం తరపున. ఈ గ్లోబల్ సమ్మిట్‌కి గూడా చిరంజీవిని ఆయన చీఫ్ గెస్ట్‌గా గూడా ఆహ్వానించారు. చిరంజీవి అక్కడ మాట్లాడుతూ ఆ రోజున ఎక్కడో పార్టీలో ఉన్నాను, మీరు గ్లోబల్ సమ్మిట్‌కి రావాలని రేవంత్ రెడ్డి నన్ను ఆహ్వానిస్తే నేను షాక్ అయ్యాను అని జెప్పేసి ఆయన మాట్లాడారు. అది గూడా కొంచెం ఆ కమెంట్స్ మీద గూడా కొన్ని నెగెటివ్ కామెంట్స్ అండ్ పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ ట్రిప్‌లో స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. 'మనశంకర వరప్రసాద్' మూవీ హిట్ అయిన తర్వాత ఆయన చిల్ అవుతున్నట్టున్నారు ఫ్యామిలీతో. అయితే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఆయన చిరంజీవి జ్యూరిచ్‌లో ఉన్నారని తెలుసుకొని స్వయంగా రేవంత్ రెడ్డే ఫోన్ చేసి చిరంజీవిని ఆహ్వానించడం జరిగింది దావోస్‌కి. చిరంజీవి వచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున ఏదైతే పరిశ్రమలు ఆహ్వానించేందుకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలా ఆసక్తిగా చిరంజీవి షేర్ చేసుకున్నారు. ఆ ప్రజెంటేషన్‌ని కూడా చూసారు ఆయన మొత్తం. అంతేకాదు వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియోస్ గానీ, ఇద్దరు కలిసిన వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. ఇక్కడ చర్చ ఏంటంటే చాలామంది రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు అసలు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఆయన వెళ్లారు. కొంతమంది మంత్రులు కూడా ఆయనతో పాటు వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి వెళ్లారు. మంత్రులు కూడా వెళ్లారు. కానీ మధ్యలో చిరంజీవిని ఎందుకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి? చిరంజీవికి, దావోస్‌కి ఏం సంబంధం అనేది ఇక్కడ చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న. నిజమే. చూసిన వాళ్ళకి చిరంజీవి మీద ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది కొంతమందికి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి ఏ చిన్న అడుగేసినా రాజకీయంగా తనకు గాని, తన పార్టీకి గాని, తన వ్యూహాలకు గాని లాభం లేకుండా ఒక చిన్న అడుగు కూడా ఆయన తీసి అడుగు పెట్టరు. చాలా సార్లు రాజకీయాల్లో చాలా మంది కంటే చిన్నోడైనప్పటికీ రాజకీయ వ్యూహాల్లో మాత్రం గురువుని మించిన శిష్యుడు అనిపించుకుంటూ ఉంటాడు ఆయన చాలా సార్లు. ఈరోజు మెగాస్టార్ విషయంలో అంత సోబర్‌నెస్‌తో ఆయన వ్యవహరించడానికి కొన్ని కారణాలున్నాయి. స్టార్టింగ్‌లో మనం చూసినట్లయితే 'సంధ్యా థియేటర్' ఎపిసోడ్‌లో బన్నీని టార్గెట్ చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేయకపోయినా 'పుష్ప 2' రిలీజ్ సమయంలో ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా బన్నీ 'సంధ్యా థియేటర్‌కి' వెళ్ళటం గాని, అక్కడ రేవతి మృతికి తొక్కిసలాట జరిగి ఆ మృతికి ఆయన కారణమయ్యారని చెప్పేసి ఆయన మీద కేస్ ఫైల్ చేస్తే ఆయన రేవంత్ రెడ్డి మీద రివోల్ట్ అయ్యారు. ఆ రివోల్ట్ అయిన క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇష్యూని అసెంబ్లీ వేదికగా అసలు ఏం జరిగింది అనేది మినిట్ టు మినిట్ చెప్పే ప్రయత్నమే చేయడం కాదు. అల్లు అరవింద్‌ని అరెస్ట్ చేసి ఒక రోజంతా కూడా జైల్‌లో పెట్టారు. ఇండస్ట్రీ మొత్తం వచ్చి ఆయనకి సపోర్ట్‌గా నిలబడితే అది ప్రభుత్వానికి నెగెటివ్ ఇంపాక్ట్ కలిగించింది. అందుకే రేవంత్ రెడ్డి చాలా కేటలారికల్‌గా అల్ అల్లు అర్జున్ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఆయన పూర్తి స్థాయిలో ఆయన మీదున్న ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. జరిగిన ఇష్యూని చెప్పే ప్రయత్నం చేస్తూ అల్లు అర్జున్ విషయంలో తమ తప్పేం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో, చివరికి అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు అరవింద్ దిగొచ్చి సారీలు కూడా చెప్పిన పరిస్థితి. అంతకంటే ముందు హైడ్రా అటు నాగార్జునతో పంచాయతీ వచ్చింది. అక్కడ తను అన్నెసరీగా ఏదైతే ప్రభుత్వ ల్యాండ్‌ని ఆక్రమించారు. అక్కడ పార్కింగ్ ప్లేస్ అంతా క్రియేట్ చేశారు. చెరువుని కబ్జా చేసి అని చెప్పేసి. ఈ విషయంలో నాగార్జున కోర్ట్‌కెళ్ళినా ఎంత మొత్తుకున్నా ఆయన కూడా ప్రయర్ నోటీస్ ఇవ్వకుండానే హైడ్రా అక్కడ మొత్తం కూల్చివేతలు జరిపిందనేది కొంత ఆరోపణలు జరిగాయి. బట్ కోర్ట్ కూడా ఆ రోజు ప్రభుత్వం వైపే నిలబడింది. మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య నాగార్జున వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న ఈగోస్ గాని, నాగార్జున వర్సెస్ హైడ్రా అన్న ఈగోస్ కొంతొచ్చాయి. అయితే తర్వాత రోజుల్లో అనేక సందర్భాల్లో నాగార్జున, రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కలిసారు. ఒకే వేదిక మీద గూడా వాళ్ళు చాలా సార్లు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే టికెట్ల పెంపు అంశాలే గాదు, తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అంశాల్లో వాళ్ళు రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కలిసిపోయారు మళ్ళా. అటు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో మళ్ళా తమ సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరి విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, నేను ఇష్యూని ఇష్యూ లాగే చూసే ప్రయత్నం చేస్తాను. సో, పర్సనల్‌గా ఇండస్ట్రీ పెద్దల మీద గాని నాకేమి గ్లెడ్జ్ లేదు. చాలా సందర్భాల్లో ఇండస్ట్రీలో సమస్యల గురించి నాకు చెప్పమని కోరితే, ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి నాకు వాటిని చెప్పే ప్రయత్నం చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు వాపోయారు. ఆ తర్వాతే ఆయన ఆ మాటలు అన్న తర్వాత గాని, బన్నీ విషయంలో ఆయన స్టెబుల్‌గా ఉన్న తర్వాత గాని, ఒక్కొక్కరుగా ఆయన మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే చాలా సార్లు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఇండస్ట్రీకి సంబంధించి పలువురు హీరో సినిమా రిలీజ్‌లైనా వాళ్ళకి ఇండియన్స్ ఇవ్వడం రాయితీలు ఇవ్వడం గానీ, అదేవిధంగా టికెట్ల పెంపు గానీ, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం గానీ, ఎవరి మీద గ్లెడ్జ్ ఉన్నట్టయితే ఆయన ఎక్కడ కూడా బిహేవ్ చేయలేదు. సో, అంతే స్థాయిలో తను వాళ్ళని ఆహ్వానిస్తాను. తనకి వాళ్ళు అంతే స్థాయిలో
ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండాలి అని ఎప్పటికప్పుడు చెప్తా వెళ్తా ఉన్నారు. అయితే చిరంజీవి ఈరోజు ఇండస్ట్రీకి పెద్దగా ఎక్స్‌పోజ్ అవుతా ఉన్నారు. సో, ఆయన మీద రేవంత్ రెడ్డికి ఆ ఎక్స్‌పోజర్ ఉండటం సహజమే అనుకోవచ్చు చాలామంది. కానీ అంతకంటే ముందుగా చిరంజీవి స్టిల్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా సభ్యత్వానికి ఇప్పటిదాకా ఎక్కడ రాజీనామా చేయలేదు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. తద్వారా కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన కేంద్ర మంత్రిగానే ఉన్నారు. తన పదవీ కాలం పూర్తయిన తర్వాత అంటే కేంద్ర మంత్రిగా అప్పుడు నలిఫై అయిపోయిందది. ప్రభుత్వం పడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత కొద్ది రోజులు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగారు. కాంగ్రెస్ సభ్యుడిగానే. అయితే ఎప్పటికప్పుడు చిరంజీవి తను రాజకీయంగా అప్‌లిఫ్ట్‌లో లేను, రాజకీయంగా తాను యాక్టివ్‌గా లేను అని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ఆయన్ని ఓన్ చేసుకుంటూనే ఉంది. రేవంత్ రెడ్డి చాలా సార్లు మాట్లాడారు. చిరంజీవి మా కాంగ్రెస్ వాడే అని చెప్పి. సో, ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వం మీదే ఉన్నారు. తన తమ్ముడు పార్టీ పెట్టినా, ఆ పార్టీకి మద్దతు తెలుపుతూనే తను మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ వాదిని కాదనో, కాంగ్రెస్‌లో లేననో ఎప్పుడు కూడా ఆయన అధికారికంగా ప్రకటన చేయలే. అటు మోడీతో సాన్నిహిత్యంగా ఉన్నారు. అది ఒక పాయింట్. రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో చిరంజీవిని ఓన్ చేసుకోవడానికి. ఎందుకంటే చిరంజీవికి ఒకప్పుడు కేంద్ర మంత్రి పదవే ఇచ్చింది కాంగ్రెస్ అనేది ఆయన ఎక్స్‌పోజ్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే ఇండస్ట్రీలో ఈరోజు చిరంజీవి అందరికన్నా పెద్దగానే ఉండటం కాదు, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తా ఉన్నారు పలు అంశాల్లో. అదొకటి ఎక్స్‌పోజర్. ఇండస్ట్రీతో ఆ స్థాయిలో సఖ్యత తీసుకురావడానికి త్రూ ఇండస్ట్రీ అటు హీరోల ద్వారా గానీ, తెలంగాణకి ఒక బ్రాండ్. ఈరోజు చిరంజీవి గానీ, అటు జూనియర్ గానీ, మహేష్ బాబు లాంటి వాళ్ళతో గానీ, రాజమౌళి లాంటి వాళ్ళతో గానీ, ఈరోజు తెలంగాణలో వాళ్ళు తీస్తున్న సినిమాల ద్వారా గానీ, తెలంగాణకి ఒక ఎక్స్‌పోజర్. తెలంగాణకి వీళ్ళంతా గూడా ఒక బ్రాండ్ అంబాసిడర్స్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం కారణంగా ప్రభుత్వం మీద వాళ్ళలో వ్యతిరేకత ఉండదు. రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళ మీద వ్యతిరేకత లేదనేది గూడా ఎక్స్‌పోజ్ అవుతుంది. అందుకే తెలంగాణ బ్రాండ్ గూడా ఎక్స్‌పోజ్ అయినట్టు అవుతుంది. దట్టు చిరంజీవి అంటే పర్టిక్యులర్‌గా అందరితో సానుకూలంగా ఉంటారు. అందరితో గూడా అటు పవన్ కళ్యాణ్ మొదలుకొని అటు చంద్రబాబు నాయుడు దాకా గాని, ఇటు తెలంగాణలో ఉన్న అటు కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి దాకా గాని, వివాదాలకు దూరంగా ఉంటాడాయన. వివాద రహితుడని పిలిపించుకుంటాడు. అందుకే అలాంటి చిరంజీవితో సాన్నిహిత్యం ద్వారా, అలాంటి చిరంజీవిని పూర్తి స్థాయిలో తాను ప్రమోట్ చేయటం ద్వారా, అటు చిరంజీవి బ్రాండ్ గూడా తనకు అనుకూలంగా మారే అవకాశం ఉండదు. ఇదొక యాంగిల్. ఇంకోటేందంటే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో, వీటన్నిటికి గూడా చిరంజీవితోనే ఆయనకున్న సాన్నిహిత్యం గాని, ఆ సాన్నిహిత్యాన్ని దాచిపెట్టుకోకుండా ఎక్కడికక్కడ దాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్న విధానం గాని, రేవంత్ రెడ్డికి అన్ని విధాలు అటు రాజకీయంగా గూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చిరంజీవిని ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తా ఉన్నారు. అయితే ఇది కొంతమంది ఆయన ప్రత్యర్థులు కమెంట్ చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎక్కడ గూడా దాన్ని లక్ష్య పెట్టట్లేదు. చిరంజీవి కింది స్థాయి నుంచి వచ్చి గాడ్ ఫాదర్‌గా ఇండస్ట్రీకి ఎదిగిన హీరో గాబట్టి ఆయన్ని ఓన్ చేసుకోవడంలో తప్పు లేదనేది రేవంత్ రెడ్డి వాదన. సో, మొత్తానికి రాజకీయంగా తనకంటూ కూడా ఏ లాభం లేకుండా, రాజకీయ వ్యూహం లేకుండా రేవంత్ రెడ్డి ముందుకైతే అడుగు వేయడు. దానిలో భాగమే చిరంజీవితోని సాన్నిహిత్యం అని మనం అనుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.